అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులకి, ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరులందరూ కూడా ఈ సందర్భంగా అనునిత్యం మన మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారు సందర్భరహితంగా నోటికి ఏది వస్తే అది ఏ విధంగా పడితే ఆ విధంగా మాట్లాడటం అనేది అలవాటుగా మారింది. ఇంకా నేను ఎమ్మెల్యేగానే ఉన్నాను, ఇంకా నా ప్రభుత్వం అధికారంలో ఉందనే భ్రమతో మాట్లాడటం జరుగుతుంది. మొన్న ఈ మద్యానికి సంబంధించి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి వినతిపత్రం ఇచ్చే కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టారు. సంతోషం. చేపట్టినప్పుడు అక్రమ మద్యం ఎక్కడన్నా ఏర్లై పారుతుంది, లేకపోతే బెల్ట్ షాపుల గురించి లేకపోతే పలాని గ్రామాల గురించి మాట్లాడవచ్చు, తప్పులేదు. అతను అవన్నీ మర్చిపోయి మైండ్లో ఎక్కడో ఏదో పెట్టుకొని నిందారోపణలు చేస్తూ మహిళల గురించి మాట్లాడాడు. ఇప్పుడు మహిళల గురించి మాట్లాడినప్పుడు బేషరతుగా నేను పొరపాటుగా మాట్లాడాను, బేషరతుగా క్షమాపణ చెబుతున్నానంటే ఇంకా అంతటితో అయిపోద్ది కదా. అది దానికి ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టి అసలు విషయాన్ని పక్కదోవ పట్టిస్తూ వాస్తవాన్ని వక్రీకరించే విధంగా రకరకాలుగా మాట్లాడుతాడు. మహిళల విషయాన్ని వదిలేసి మక్కెన గారి చేపల చెరువులు అంటారు, లేకపోతేనేమో జీవ ఆంజనేయులు గారి బయట కిరువులు అంటారు, లేకపోతే ఆయన ఎవరు కొండల గారిది ఏదో బిల్లులు అంటారు. ఈ విధంగా పొంతలు లేకుండా రకరకాలుగా మాట్లాడుతున్నారు. నేను మిత్రులందరూ కూడా ఒకటే మనవి చేస్తున్నా, ఆయన మాట్లాడినటువంటి మాటల్ని ఎవరు వక్రీకరించారండి? ఇప్పుడు ఇది వాస్తవం కాదా? ఈ మాటలు ఎవరు మాట్లాడారు? అందరూ కూడా అన్ని విధాల మందు దాగి వాళ్ళ ప్రవర్తనలు అవన్నీ కూడా ప్రజలకి తెలియపరుస్తున్నారు, ప్రజలు తెలుసుకుంటున్నారు. ఇది స్పష్టంగా ఆయన నోటితో ఆయన మాట్లాడినటువంటి మాటలు. ఇది ఇక్కడ ఎవరన్నా తెలుగుదేశం వాళ్ళు కానీ లేకపోతే కూటమి వాళ్ళు కానివ్వండి, జీవి ఆంజనేయులు గారు దాన్ని ఏమైనా మార్పింగ్ చేశారా? రండి, మార్పింగ్ చేసినట్లయితే నిజ నిర్ధారణకు పంపిద్దాం. అందులో కూటమి వాళ్ళు కనుక మార్పింగ్ చేసినట్టయితే బహిరంగ క్షమాపణ చెప్పి రాజకీయాల నుంచి దూరం అవుతాం. నువ్వన్న మాటని బేసరదుకు ఒప్పుకోకుండా ఇది రకరకాలుగా మాట్లాడితే ఎట్లా? నువ్వన్నది ఇది, ఈ వాస్తవాన్ని అంగీకరించు. నేను పొరపాటును మాట్లాడాను, నన్ను క్షమించన్నాను, అంతటితో ఎండ్ అయిపోద్ది.